యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇదిగో ఆయన నన్ను చంపినను. ఎవరు అంటున్నారు ఈ మాట? యోబు గారు మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? ఈ రోగముతో ఈ బూడిదలో కూర్చొని ఇక్కడే దేవుడు నన్ను చంపి నేను ఆయనను మాత్రం విడిచిపెట్టను, ఆయన కొరకు కనిపెట్టుకుందును, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. బా, ఏంటండి మాట చూసారా? ఆయన నన్ను చంపినా పర్వాలేదు, కానీ నా భక్తిని మాత్రం నేను విడిచిపెట్టాను. నా జీవితాన్ని మాత్రం ఇంకా అభివృద్ధి పరుచుకుంటాను తప్ప నా తండ్రి కొరకు కాకుండా ఈ జీవితంలో దౌర్భాగ్యుడిగా బ్రతికే పరిస్థితి మాత్రం నేను తెచ్చుకోను. మీరు ఏమనుకున్నానో కూడా నా తండ్రిని ప్రేమించిన ఆ ప్రేమ విధానం తొలినాళ్ళలో దేవుడు నా కొరకు ఏదైతే చెప్పాడో, భక్తి, యథార్థత, ఇవన్నీ నా కొరకు ఎంత గొప్పగా ఆయన నా కోసం చెప్పాడో, పరలోకములో మరలా జ్ఞాపకం చేశాడో, దాన్ని ఎప్పటికీ నేను విడిచిపెట్టను. ఆయన చంపినా నా న్యాయ ప్రవర్తనను రుజుపరుచుకుంటాను, గట్టిగా పట్టుకుంటాను, నిరూపణ చేస్తాను. తొలి ప్రేమ మరవకుండా దేవుని కొరకు బ్రతికే అలాంటి జీవితం ఈరోజు మనకు కావాలండి.